వల్ల ఈరోజు నా పిల్లలు చల్లగా ఉన్నారు. అమ్మవారు ముత్యాలం తల్లి, 3 ముత్యాలం తల్లి ఇక్కడ నిలుపుకున్నాం. ఆ తల్లి నాకు సంతానం ఇచ్చింది. మంగా తల్లి అందరిని చల్లగా చూడాలి. నేను ఆ తల్లి లేవలే ఇలా ఉన్నాను. నా సంతానం అయితే బంగారు తల్లి 2 సంతానం ఇచ్చింది. శ్రీశాంభవి, శ్రీశ్యామలి 2 చల్లగా ఉన్నారు. ఆ తల్లి చాలా సత్యవంతురాలు. అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. హలో, ఇవాళ వచ్చేసామండి అశ్వాపురం సింతీరాల క్రాస్ రోడ్కి. మేము గత 18 ఏళ్ల క్రితం మా వారికి స్పైనల్ కార్డ్ ప్రాబ్లంతో హైదరాబాద్లో చూపించామండి. 5 హాస్పిటల్లో కూడా మీ వారు నడవలేరు, ఆపరేషన్ 50-50 జరిగిద్దో లేదో తెలియదు అన్నారండి. మా చిన్నప్పుడు డిఆర్ఓ గారి భార్య అని ఉమాదేవి ఆంటీ, తనకి పూనకం వచ్చేదండి. మాది దుమ్ముగూడెం, మీకు అందరికీ తెలుసు కదా. ఆ గుడి దగ్గర పూనకం వచ్చి అమ్మవారు అన్నీ చెప్పేవారు అనమాట. అది గుర్తొచ్చి ఆంటీ ఎక్కడున్నారా అని ఎత్తుక్కుంటూ వచ్చి ఆంటీకి పూనకం వచ్చి చెప్పారండి, నువ్వు ఆపరేషన్ చేయించొద్దు, నా మీద నమ్మకంతో 6 నెలలు నాకు టైం ఇవ్వు, మీ ఆయన గారు నడిపిస్తాను అని మాట తీసుకున్నారండి. కానీ 3 నెలల్లోనే నడిచారండి మా వారు. అందుకని ఆ నమ్మకంతో అమ్మ నీకేం కావాలి చెప్పానంటే, నా విగ్రహం నిలబెట్టేవే అంతే, నాకు అంతకంటే ఎక్కువ ఏమొద్దు అన్నారండి. నా స్తోమత తగ్గట్టు ఆ రోజుల్లో ఈ విగ్రహం తెనాల నుంచి తెచ్చి అమ్మవారి కోరిక మేరకు నేను ఇక్కడ ప్రతిష్ఠ చేశానండి. దుమ్ముగూడెం అమ్మవారు ఈ అమ్మవారు నా దృష్టిలో ఒకటేనండి. ఎందుకంటే నేను అక్కడ అమ్మవారు పూనకంతో ఉమాదేవి గారిని చూశాను. మళ్ళీ మా ఆయన గారు 5 హాస్పిటల్ తిప్పాను, ఇంకా నడవరు, ఇంకా లేదు 50-50% అన్నారు. అంటే నేను నేర్చుకుంటూ వచ్చాను. నా పిల్లలు చాలా చిన్న పిల్లలు, ఏం చేయాలమ్మా నాకు ఇంత చిన్న పిల్లలు ఏంటని చెప్పి వస్తే ఆంటీ పూనకం వచ్చారు. పూనకం వచ్చి చెప్పి అదే ఫాలో అయ్యానండి. ఈరోజు ఈ విగ్రహం చూడండి ఎంత ప్రతిష్ట. అసలు మీరు రండి, మొక్కుకోండి, నమ్మకంతో పూజలు చేయండి. దానికి నిదర్శనం నేనే. ఈరోజు మా వారు రిటైర్మెంట్ అయ్యి చిన్నోడికి జాబ్ కూడా ఇచ్చారండి. మేము ఇంత హ్యాపీగా ఉన్నాము అంటే ఆ తల్లే కారణం అండి. నేను ముందు ఈ తల్లి దగ్గరే వచ్చి దండం పెట్టుకుంటానండి. ఎవరికి నేను వచ్చింది తెలియదు, వెళ్ళింది తెలియదు. ఇంతేనండి. ప్రక్షాళ్య ఆ పెద్ద వెనక్కి పడేసి గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా. హే హరి లక్ష్మీ గణపతయే ఇదం నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా. सपरिवारायै समाहनायै सायुधायै सशक्तिकायै
वाग्भवबीजाधिष्ठातमुष्मे लभ्यच्चिदं सवस्त्रं इमां कपिस्थाने जम्बीरफलं महाहुतिं होष्यामि नमः स्वाहा हर हर महादेव हर श्री मार्कंडेय पुराणे श्री महालक्ष्मीर्देवता दुर्गा बीजो शाकंभरी शक्तिः वायुसत्त्वो यजुर्वेदस्वरूपो श्री महालक्ष्मी प्रीत्यर्थे अर्थार्थे हवने विनियोगः ज्ञानम् अक्षस्रक् परशोकते शुकुलिसं एकवाक्वक्षरणाः केचित् देव्याः द्विधा कृताः छिन्ने विजाते श्रीपतिता पुनरुत्थिता स्वाहा अबन्धाच्छिन्न जरसः खड्गशत्रुष्यपाणयः मार्कंडेय पुराणे सावनिके मन्वन्तरे देवे माहात्म्ये द्वितीयः जगधर्मार्पणमस्तु రెండో అధ్యాయం అయిపోయింది. इन्निका भानुत्तमं पपो पुनः पुनश्चैव जहातारुणलोचना स्वाहा गर्ज गर्ज क्षणं मूढमधुयामस्वाम्यहं मया त्वये नेत्रे मगत्य सिद्ध्याग्नेवता स्वाहा इटियन स्वामी नृतश्चाप्सरोगणा स्वाहा नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियता प्रणतास्मदा सपरिवारायै सवाहनायै सायुधायै सशक्तिकायै अष्टाविंशतिं सदर्पणं सकङ्गतं इमां मधुपुष्पाणि महाहुतिं होष्यामि नमः स्वाहा माता महाराज्ञी की जय पार्वती हर हर महादेव हर श्री मार्कंडेय पुराणे सावर्णिके मन्वन्तरे देवी माहात्म्ये शूलेन पाहि नो देवी पाहि खड्गेन चाम्बिके घण्टास्वरेण पाहि चापञ्चास्वरेण च स्वाहा ख्यातं यथावत् कथयामि ते ह्रीं ॐ स्वाहा देव्यै महादेव्यै शिवैरभ्यर्चितं शिवभृतं सवस्रो इमां पूगे फलानि महाहुतिं होष्यामि नमः स्वाहा माता महाराज्ञी की नमः पार्वती पतये हर हर महादेव हर श्री मार्कंडेय पुराणे सावर्णिके मन्वन्तरे देवी माहात्म्ये चतुर्थः कल्पित अन्योन्य ब्राह्मण सहाय्येन आचरित श्री मुत्यालम्म देवता प्रीतये आचरित अभिषेचन पूर्वक लक्ष्मी गणपति हवन पूर्वक नवग्रह हवन पूर्वक अष्टदिक्पालक पंचपालक हवन सहित चंडी सप्तशती हवन पूर्वक श्रीरुद्र हवन पूर्वक पुरुष सूक्त श्री सूक्त दुर्गा सूक्त मनु सूक्त सर्प सूक्त हवन संपूर्ण सांगत सिद्ध्यर्थम पूर्णाहुतिं होष्ये पूर्णाह द्रव्याधिष्ठान देवताभ्यो नमः पृथ्वीदत्तात्मने అవును మనం పూజ చేసి పసుపు కుంకుమ వేయండి మీరు వారికి ఇచ్చేసేయండి మీరు పసుపు కుంకుమ అక్షరతో వేయండి 2 పుష్పాలు వేయండి అయ్యా ఒక్క నిమిషం ఇప్పుడు పోయిన దగ్గర మీ లిస్టు పోసుకొని పూర్ణాహుతికి లేదా మీరు ఒక స్టీల్ ప్లేట్ తీసుకొచ్చుకున్నారనుకోండి ఇస్తరాకు కూడా పల్లెకుండా పల్లెలను వేసుకొని పూర్ణాహుతికి మళ్ళీ మీరు ఇంటికి తీసుకుంటారు అలాగే
ద్వాదశ దీంతో కూడా తీసుకోండి. దీంతో కూడా తీసుకోండి. 12 దీంతో ఒకసారి తీసుకోండి. ద్రవ్య స్వాహాన్నప్పుడు మధ్యలో పెట్టేసేయండి. ఓం యా ఫలినీర్యా ఫలాష్టాయాస్తపుష్పిణీ అస్యామేవ ప్రతిష్ఠతే స్వాహా. హర నమః పార్వతీ పతదే. హర హర మహాదేవ హర. ఓం సోర్ధరాంజోతి వసోర్మేధర మహారాజ్ఞి కీ జై. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం హుతాసన యథోతంత మయా దేవా పరిపూర్ణం ప్రస్తుతే అనేన అన్యోన్య బ్రాహ్మణ సహాయేన ఆచరిత లక్ష్మీ గణపతి పూర్ణమక ఆదిత్యా నవగ్రహ అష్టదిక్పాలక ఉపదేవతా సహిత చండీ సప్తశతి హవన పూర్వక శ్రీరుద్ర హవన పూర్వక తత్దేవతా పవిన ప్రవాత్మక సర్వం శ్రీ వెంకటేశ్వరార్పణమస్తు. చాప తీయండి, గిన్నె తీయండి. ముందు పసుపు వేయండి. ముందు పసుపు, కుంకుమ. దేవ్యాహతే తత్ర మహాసురేంద్రేంద్రాత్మజడేన్ దుష్టపురుష్కలాభాత్ వికాసిదేవి భగవతి బలాదాకృష్య మహాయ మహామాయా ప్రయచ్చతి. స్వస్థై స్మృదామతిమతీవ శుభాన్ దదాసి. దారిద్ర్య దుఃఖ భయహారిణికాత్మసన్యాసురూపోపకారకరణాయ దయార్ద్రజిత్తా. మంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే త్రియంబికే గౌరి నారాయణి నమోస్తుతే. శరణాగతదీనార్థ పరిత్రాణ పరాజనే నమస్కార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే. सर्वेशे सर्वशक्ति समन्विते भयेभ्यस्त्राहिनो देवी दुर्गे देवी नमोस्तुते. शेषानवहंसि दृष्टारिष्टात् कामान् सकलानभीष्टान् कामाश्रितानां विपन्नराणां कामाश्रिताभ्याश्रितां प्रियान्ति. सर्वाभं आयुष्यं तेजः आरोग्यं देहि मे हव्यवाहन श्रियं देहि मे हव्यवाहन. ఓం నమయతి. మగవాళ్ళు మాత్రం చేయి మెలుగు వేసుకొని కుడి చేయి పైకి వచ్చేట్టుగా మెలుగు వేసుకొని చెవులు పట్టుకొని మీ గోత్రము పేరు చెప్పుకోండి. మగవాళ్ళు మాత్రమే, ఆడవాళ్ళతో పని లేదు. గోత్రము పేరు చెప్పుకోండి. చెప్పుకున్నాక అహం భో చెప్పండి. అహం భో అభివాదయే. నాగస్య పుష్పమపి సంవసానో వైష్ణవేన్ లోకే హిమాదయంతాం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి ప్రచోదయాతు. మహాదేవ్యై విద్మహే విష్ణుపత్న్యై ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాతు. వాగ్దేవ్యై విద్మహే బ్రహ్మపత్న్యై ధీమహి తన్నో వాణీ ప్రచోదయాతు. ఈశాన సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాగ్నే బ్రహ్మణోదయ సమస్త తనువస్తనువావర్ధయస్వ సత్యాః సత్యావర్ధయస్వ తనువస్తనువావర్ధయస్వ సత్యాః वर्धयस्व सत्याः सत्यावर्धयस्व वर्धयस्व सत्याः सन्तु सन्तु सत्यावर्धयस्व वर्धयस्व सत्याः सन्तु सत्याः सन्तु सन्तु सत्याः सत्याः सन्तु यजमानस्य यजमानस्य सन्तु सत्याः सत्याः सन्तु यजमानस्य यजमानस्य सन्तु सन्तु यजमानस्य कामाः कामा यजमानस्य सन्तु सन्तु यजमानस्य कामाः यजमानस्य कामाः कामा यजमानस्य यजमानस्य कामाः कामा इति कामाः शरणागत दीनार्थ परित्रा. ఓకే, మా గ్రామం పేరు చంద్రబాబు నగర్. దీన్నే చింత్రేల క్రాస్ రోడ్ అని కూడా అంటారు. మా గ్రామంలో మేము గత 15 సంవత్సరాల క్రితం ముత్యాలమ్మ తల్లి దేవాలయాన్ని స్థాపించుకోవడం జరిగింది. దుమ్ముగూడెం ముత్యాలమ్మ తల్లి ఇక్కడ దాని ప్రతిరూపమే ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కంచె ఉమాదేవి గారి మీద అప్పుడు మేము ప్రారంభించినప్పుడు కంచె ఉమాదేవి గారి మీదకి అమ్మవారు వచ్చేది. అమ్మవారు వచ్చేసేసి
దుమ్ముగూడెంలో ఏ విధంగా జరుగుతుందో ఈ ఊళ్ళో కూడా ఆ విధంగానే జరగాలి, నాకు అన్ని కార్యక్రమాలు చేయాలి, మీరు ప్రతిష్ఠ చేయాలని చెప్పేసి అమ్మవారు చెప్పడం జరిగింది. ఆమె ఆదేశానుసారమే అప్పుడే చిన్న గుడి ఒక చెట్టు కింద ఏర్పాటు చేశాం. తర్వాత దీన్ని ఈ విధంగా దినదినాభివృద్ధి చెందుకుంటూ ఈ రోజుకి దీన్ని ఇంత అభివృద్ధి చేయడం జరిగింది. కానీ తల్లి చాలా మహత్యమైన తల్లి. ఇక్కడ ఏది మీరు అనుకోని కనుక మీరు వెళితే ఆ పని తప్పనిసరిగా కావటమే కానీ మళ్ళీ నాకు కాలేదు అని ఇంతవరకు ఎవరు మళ్ళీ తిరిగి రాలేదు. అందరికీ వాళ్ళ పనులు అయితే తప్పనిసరిగా వాళ్ళ కోరికలన్నీ తీరుతాయి. తర్వాత ఆ తల్లి యొక్క విశిష్టత ఏంటంటే ఆ తల్లి మీతోటి ఏదైనా కోరిక కోరుకున్నది అని అంటే ఆమె మీకు స్వప్నంలో తప్పనిసరిగా కనపడుతుంది. ఏదో రూపంలో కనపడి నా కోరిక ఇది, మీరు ఈ కోరిక తీరవాలి అని చెప్పేసి అంటుందన్నమాట. ఆ తప్పనిసరిగా ఆ భక్తులు కూడా వాళ్ళు కూడా ఆ విధంగానే వాళ్ళ కోరికలు తీరుస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఆమె తీరుస్తూ ఉన్నది, వాళ్ళు కూడా రుణం తీర్చుకుంటూ ఉన్నారనమాట. వాళ్ళు కూడా ఆలయ అభివృద్ధి కొరకని బాగానే పాటుపడుతున్నారు. ఇప్పటి వరకు కూడా మా కమిటీ సభ్యులు అందరం కూడా ఏకాభిప్రాయంతో ఈ హోమం అనేది ఏర్పడింది. ఇంకా ఏంటంటే అమ్మవారికి ఇంకా శక్తి రావాలి, అమ్మవారికి ఇంకా శక్తి పెరగాలి, అమ్మవారు ఊరంతా అందరికీ మంచి చేయాలి. ఈ మొత్తం ఈ అమ్మవారిని నమ్ముకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని మేము కోరుకుంటూ ఉన్నాం. మా కమిటీ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. ఈరోజు మన ముత్యాలమ్మ తల్లి దేవాలయంలో విశేషంగా గణపతి పూజతో ప్రారంభం చేసుకొని ఆదవ పూజ్యో వినాయకో అన్నారు కాబట్టి మనం ఏ కార్యం తలపెట్టినా కానీ ముందుగా వినాయకుడికి పూజ చేసుకోవాలి. ఆ విధంగా ముందుగా వినాయకుడిని అర్చన చేసుకొని ఆ తరువాత అమ్మవారికి పంచామృతాలతో విశేష ద్రవ్యాలతో అభిషేకం చేసి ఆ తరువాత కమిటీ సభ్యులందరితో కూడా కలిసి ఆ అమ్మవారి ప్రీతిగా ముందుగా లక్ష్మీ గణపతి హోమము, ఆ తర్వాత నవగ్రహాల హోమము, ఆ తర్వాత మార్కండేయ పురాణం అనేటువంటి పురాణంలో ఉన్నటువంటి దేవీ భాగవత అమ్మవారి యొక్క విశిష్టతంతా కూడా సప్తశతి అని చెప్పని ఒక 700 శ్లోకాల్లో అమ్మవారు ఏ విధంగా యుద్ధం చేసింది, ఏ విధంగా రాక్షసులను సంహరించింది అనేటువంటి చరిత్ర అంతా కూడా ఉన్నది. ఆ చరిత్రనే చండీ సప్తశతి అంటారు. అటువంటి ఎంతో మహత్తరమైనటువంటి ఆ చండీ సప్తశతి హోమాన్ని కూడా చేసుకున్నాము. ఆ తర్వాత మరి అమ్మవారికి చేసుకుంటే అమ్మవారితో పాటు అయ్యవారిని కూడా పిలవాలి కాబట్టి ఆ మహాశివుడికి కూడా రుద్ర హోమాన్ని చేసుకున్నాము. ఈ విధంగా ఈరోజు చేసుకున్నాము. మరి చండీ సప్తశతి అనేటువంటిది ఆ హోమం ఏమిటి, దాని విశేషం ఏమిటయ్యా అంటే మనకి ఏ మానవుడికైనా కానీ ముఖ్యంగా ఉండేటువంటిది 1 ఆరోగ్య సమస్యలు, 2 ఆర్థిక సమస్యలు, 3 మానసిక సమస్యలు. ఈ మూడింటికి కూడా మనం ఒక్కో దేవుణ్ణి కాకుండా ఈ అమ్మవారినే కనుక కొలిచినట్లయితే తప్పకుండా 3 రకాలటువంటి బాధలన్నీ కూడా తిరిగిపోతాయిట. ఈ విషయాన్ని ఎవరో కాదు అమ్మవారే సాక్షాత్తు ఆ చండీ సప్తశతి నుండి శ్లోకాలలోనే అమ్మవారు చెప్పింది. ఎవరైతే నన్ను భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వాళ్ళ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి, ఇందులో నసంశయ సందేహం అనేటువంటిది ఏమీ కూడా లేదు, తప్పకుండా వారి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పని అమ్మవారే వరాన్ని ఇచ్చిందిట. కాబట్టి ఆ కలో చండీ వినాయకో అంటారు. మరి కలియుగంలో ఎవరిని విశిష్టంగా పూజించాలయ్యా అంటే మొట్టమొదటిగా వినాయకుడిని పూజించాలట. అంటే మనం ఏ పని అయితే అనుకొని, ఏ కోరిక అయితే కోరుకొని మనం పూజ చేసుకుంటామో ఆ కోరికని నెరవేర్చే వారిలో ముందు వరుసలో ఉండేవారు ఎవరయ్యా అంటే ఈ కలియుగంలో మొదటి వినాయకుడు, ఆ తర్వాత చండీ అమ్మవారు ఉంటుందిట. కాబట్టి మనం అమ్మవారిని, ఆ చండీ అమ్మవారిని విశేషంగా ఈ ముత్యాలమ్మ తల్లి దేవాలయం దినదినాభివృద్ధి చెందుతూ ఎంతోమంది భక్తులు ఈ ఆలయానికి రావాలని చెప్పి కోరుకుంటూ, ఈ ఆలయం అభివృద్ధి జరగాలని కోరుకుంటూ ఆ చండీ అమ్మవారికి హోమం చేసుకున్నాము. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఆ ముత్యాలమ్మ తల్లిది అనుగ్రహం, ఆ చండీ పరదేవత యొక్క అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాము. శ్రీమాత్రే నమః.